నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీలో శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు సర్వేర్ కిరణ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ అందించారని, వికలాంగులకు 3000 నుండి 6000 వరకు పింఛను పెంచినట్లు తెలిపారు. అలాగే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 నుంచి 15,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సుబ్బారావు, మేడేపల్లి రామయ్య, మేడేపల్లి చంద్రరావు, పెద్దేటి ఇస్సాకు, పళ్లమీసాల రామయ్య, దాసరి రాజేష్, మేడేపల్లి నాగేశ్వర్, మేడేపల్లి పెద్ద దావీదు, మేడేపల్లి నరసయ్య, మేడేపల్లి శేషయ్య, చెన్నూరి పెద్ద గురవయ్య, మేడిపల్లి ఆరోను, మేడిపల్లి సింహాద్రి, మేడేపల్లి మరిబాబు, చెన్నూరు గురవయ్య, మేడేపల్లి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. పల్నాడు మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీలో అంటే చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మన సీపీపు వినకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జీవాంజలి గారి ఆధ్వర్యంలో పింఛన్లు ఒక రోజు ముందే అంటే రేపు ఆదివారం అని 10 తారీఖు గీయాల్సింది 28వ తారీఖు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలంటే అంత మక్కువ, అంత భ్రమ. ఎందుకంటే పేద ప్రజలు, ముసలోళ్ళు, వికలాంగులు గాని డబ్బులు లేక ఇబ్బందులు పడతారు. నెల నెల 4000 రూపాయలు ఇస్తే అమ్మంగా ఏదో టిఫిన్ చేసి అమ్మంగా బతుకుతారని ఆయన ఒక రోజు ముందే ఇబ్బంది పడతారని, ప్రజలు ఇబ్బంది పడతారని, పేద ప్రజలు ఇబ్బందులు పడతారని ఒక రోజు ముందే ఇవ్వటం జరుగుతుంది. 28వ తారీఖు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇదివరకు కూడా ఇంత ముందు కూడా ఒక నెల, ఒక రోజు, 2 రోజులు ముందే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పేద ప్రజలంటే ఎంతో మక్కువ, ఎంతో నమ్మకం, ఎంతో ఇది కాబట్టి ఒక రోజు ముందే పింఛన్లు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు చెప్తున్నాం. అయితే 15,000 ఏదన్నా కిడ్నీలు చెడిపోయినా 15,000, కొంతమందికి ఇంకా బాగలేని 10,000, 5,000, 4,000, ఒక వికలాంగులకు 6,000 పింఛన్లు మామూలుగా నెల నెల ఒక రోజు ముందే ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇదివరకు కట్టిచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.